విశాఖపట్నం ఉక్కు నగరం సాక్షిగా ప్రస్తుతం ఒక పెను సంచలనం రేగుతుంది. ఆంధ్రుల హక్కుగా పోరాడి సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుకుంటామని ఎన్నికల సమయంలో ప్రగల్భాలు పలికిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు మెల్లమెల్లగా తన అసలు రంగును బయటపెడుతుంది. ప్లాంట్పై ప్రైవేటీకరణను అడ్డుకుంటామని ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పుతామని హామీలు ఇచ్చిన నాయకులు ఇప్పుడు మౌనముద్ర దాల్చడం వెనుక పెద్ద వ్యూహమే దాగి ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నిజానికి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అదానీ గ్రూప్కు కట్టబెట్టేందుకు తెర వెనుక ఒక భారీ చీకటి ఒప్పందం జరిగిందని బలంగా వినిపిస్తుంది. ఈ ఒప్పందం ప్రకారం ప్లాంట్ నష్టంలో ఉందని సాకులు చూపుతూ క్రమంగా ఉత్పత్తిని తగ్గించడం ద్వారా దాని విలువను పడిపోయేలా చేసి చివరకు అప్పనంగా కార్పొరేట్ శక్తులకు అప్పగించడమే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్లాంట్కు అవసరమైన ముడి సరుకులు సరఫరాలో అడ్డంకులు ఏర్పడటం, అలాగే వర్కింగ్ క్యాపిటల్ విషయంలో కేంద్రం నుంచి ఆశించిన మద్దతు రాకపోవడం యథాచిగా కాదని తెలుస్తుంది. ప్లాంట్ నిర్వహణ భారంగా మారిందనే సాకుతో కార్మికులను స్వచ్ఛందంగా పదవీ విరమణ వైపే పురికొల్పడం మరియు ఉన్నతాధికారుల స్థాయిలో జరుగుతున్న మార్పులు అన్నీ అదానీ రాకకు ఎర్ర తివాచి వేసుకున్నట్టుగా ఉన్నాయి. విశాఖపట్నం తీర ప్రాంతంలో ఇప్పటికీ అదానీ పోర్టుల ఆధిపత్యం కొనసాగుతుంది. కాబట్టి స్టీల్ ప్లాంట్ కూడా వారి చేతుల్లోకి వెళ్తే ఆ ప్రాంతం మొత్తం ఒకే కార్పొరేట్ సంస్థ గుప్పిట్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఈ చీకటి ఒప్పందంలో భాగంగానే ప్రభుత్వం ప్లాంట్ ప్రైవేటీకరణపై గతంలో చూపించినంత దూకుడును ఇప్పుడు ప్రదర్శించడం లేదని స్పష్టమవుతుంది. ప్రభుత్వ పెద్దలు బయటకు మాత్రం ప్లాంట్ రక్షణ కోసం కృషి చేస్తున్నామని చెబుతున్నప్పటికీ లోపల మాత్రం అదానీ ప్రతినిధులతో నిరంతరం సంప్రదింపులు జరుగుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్లాంటుకు సొంత గనులు కేటాయించకుండా కావాలనే దాన్ని ఆర్థిక సంక్షోభానికి నెట్టివేస్తున్నారు. ఒక ప్రభుత్వ రంగ సంస్థను కాపాడడం కంటే దాన్ని అమ్మేయడం ద్వారా వచ్చే ప్రయోజనాలపైనే కూటమి సర్కారు కన్నేసింది. వేల ఎకరాల విలువల భూములు మరియు ఆధునిక యంత్రాలు కలిగిన స్టీల్ ప్లాంట్ను కారుచౌకగా అదానికి అప్పగించేందుకు వీలుగా నిబంధనలు సడలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది కేవలం ఒక పరిశ్రమ అమ్మకం మాత్రమే కాదు, కోట్లాది మంది ఆంధ్రుల భావోద్వేగాలతో ఆడుకోవడమే. కార్మికులు మరియు స్థానిక ప్రజలు చేస్తున్న పోరాటాలను పట్టించుకోకుండా ప్రభుత్వం తన మొండి వైఖరిని కొనసాగిస్తుంది. ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోయిందని నమ్మిస్తూనే మరోవైపు వేగంగా పాములు కదులుతున్నారు. రాబోయే రోజుల్లో ప్లాంట్ మనుగడ ప్రశ్నార్థకంగా మారేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం తన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ఆస్తిని కార్పొరేట్ సంస్థలకు తాకట్టు పెట్టడం చరిత్రాత్మక తప్పిదంగా మిగిలిపోతుంది. అదానీతో కుదుర్చుకున్న ఈ రహస్య ఒప్పందం బయటపడితే ప్రభుత్వం సమాధానం చెప్పుకోలేని స్థితిలో పడుతుంది. ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీక అయిన విశాఖ ఉక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. కానీ పాలకులు మాత్రం దాన్ని అమ్మేయడానికే సిద్ధమయ్యారు.